ఆదివారం ఉదయం 10 గంటల సమయం. ఇంట్లో అందరూ తలా చోట సీరియస్గా కూర్చుని ఉన్నారు. ఇన్ని రోజులు బాగానే ఉన్నారుగా, ఇంత సడన్గా విడాకులేంటి అంది రామ్ తల్లి ఇందిర. అమ్మా అది అన్నాడు రామ్. అవునరా, పెళ్ళై 5 years అయ్యాక ఇలా అంటున్నావేంట్రా అన్నాడు శ్యామ్. రామ్ అన్నయ్య. అవునయ్యా, మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా, ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నావో అంది యామిని రామ్ వదిన. పిల్లల్ని చూసైనా నీ నిర్ణయం మార్చుకోరా అన్నాడు నరేంద్ర, రామ్ తండ్రి. మా అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే చెప్పయ్యా, నేను దానికి చెబుతా అంది ఉమా, సీత తల్లి. అయ్యో అదేం లేదత్తయ్యా. మరెందుకురా ఈ నిర్ణయం తీసుకున్నావు అంది ఇందిర. అందరూ కాసేపు ఆయన్ని ప్రశ్నలు అడగడం ఆపుతారా అంటూ అందరికీ టీ ఇచ్చింది సీత. అందరూ సీత మాటకి ఆశ్చర్యపోయారు. వాడు విడాకులు ఇస్తానంటే నువ్వు ఒప్పుకోవడమేనా అంది ఇందిర. అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అంది ఉమా. పిల్లల భవిష్యత్తు గురించి అయినా మీ నిర్ణయం మార్చుకుంటే మంచిది అన్నాడు శ్యామ్. మీరందరూ కాసేపు మౌనంగా ఉంటే నేను మాట్లాడతా అంది సీత. అందరూ మౌనంగా కూర్చున్నారు. అత్తయ్య, మీరు మా పెళ్ళయిన తర్వాత రోజు నాతో ఏమన్నారు? మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో, ఆయన మనసు నొప్పించకుండా, ఆయన చెప్పిన దానికి ఎదురు చెప్పకుండా, ఆయనకు ఇష్టానికి అనుగుణంగా నడుచుకోమన్నారు. అమ్మా, ఇంచుమించు నువ్వు కూడా నాకు ఇలానే చెప్పావు, అవునా? ఇందిరా ఉమా అవునన్నట్లు తలూపారు. మరి ఆయన అడిగినట్లు నేను విడాకులివ్వడానికి ఒప్పుకుంటే మీరెందుకు తప్పుగా అనుకుంటున్నారు? మేమన్నది వాడిని సంతోషంగా చూసుకోమని, కానీ వాడి సంతోషం కోసం విడాకులు ఇవ్వమని కాదు. అత్తయ్య, మనందరికీ ఆయన సంతోషమే ముఖ్యం. ఆయన సంతోషంగా ఉండడం కోసం నేను దేనికైనా సిద్ధమే అంది సీత. పెళ్ళై భర్తను వదిలి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు విలువ ఉండదమ్మా, అమ్మలక్కలందరూ తలో మాట అంటారు. అది విని మేము తట్టుకోలేము అంది ఉమ. అమ్మా, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. నేను పుట్టింటికి వస్తానని ఎలా అనుకున్నావు? నేను చదువుకున్నదాన్ని, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నా పిల్లల్ని పెంచుకోగలను అంది సీత. నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేంటి సీత? ఈ ఇల్లు నీ పేరు మీద కొన్నాను కాబట్టి ఇది నీదే. నీ పేరు మీద కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నీకు పిల్లలకి కావలసినవన్నీ నేనే చూసుకుంటా అన్నాడు రామ్. అందరూ రామ్ వైపు విచిత్రంగా చూశారు. పెళ్ళాం మీద అంత ప్రేమున్నవాడివి విడాకులు ఎందుకు ఇస్తున్నావు? కనీసం కారణమైనా చెప్పు అన్నారు నరేంద్ర. నేను మా ఆఫీస్లో పనిచేసే సంజనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే సీతకు విడాకులు ఇస్తున్నా అన్నాడు రామ్. అదేంట్రా, నిన్నో మొన్నో పరిచయమైన అమ్మాయి గురించి తాలికట్టిన భార్యకు విడాకులు ఇస్తావా అంది ఇందిర కోపంగా. ఉమగారు అయితే ఏడుస్తూ కూర్చున్నారు. అమ్మా, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మేము విడాకులు తీసుకుంటున్నాము, అదే ఫైనల్. సీత గురించి మీరేమీ బాధపడకండి, తనకు అన్యాయం జరగదు. నన్ను ఇంకేమీ అడగకండి ప్లీజ్ అని గదిలోకి వెళ్ళిపోయాడు రామ్. వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఇంకా మనమెందుకు, వెళ్దాం పదండి అంటూ భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు శ్యామ్. సీత ఎంత చెప్పినా వినకుండా ఆమె తల్లి, అత్తామామలు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక రామ్ దగ్గరకు వెళ్ళింది సీత. నేను తప్పు చేస్తున్నానా అన్నాడు రామ్. మీకు నచ్చిన పని చేయడం తప్పు కాదు, వాళ్ళు అలానే అంటారు. మీరేమీ పెట్టుకోకండి, మీకిష్టమైన బిర్యానీ చేస్తా, వెళ్ళి చికెన్ తెండి అంది సీత. సీత మామూలుగా మాట్లాడడం రామ్కు కొంత రిలీఫ్గా ఉంది. వెంటనే ఆమె చెప్పినవన్నీ తేవడానికి బయటకు వెళ్ళాడు. అతను వెళ్ళాక తలుపు గడియ పెట్టి పరుగున గదిలోకి వెళ్ళి మంచంపై కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది సీత. తన మనసులోని బాధంతా తీరే వరకు ఏడుస్తూనే ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే కళ్ళు తుడుచుకుని తలుపు తీయడానికి వెళ్ళింది. ఎదురుగా రామ్. ఏంటండి అప్పుడే వచ్చేశారు అంది సీత. అప్పుడే ఏంటి, వెళ్ళి అరగంట అయ్యింది అంటూ ఏడవడం వల్ల ముఖమంతా ఎర్రగా అయిన సీతను చూసి, నువ్వేంటి అలా ఉన్నావు, ఒంట్లో బాగానే ఉందా అన్నాడు రామ్ లోపలికి వస్తూ. కొంచెం తలపోటు అంతే అంది వంటింట్లోకి వెళ్తూ. రామ్ వంటింట్లోకి వెళ్తున్న సీతను ఆపి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తా అన్నాడు. సీత వద్దని చెప్పినా వినకుండా ఆమెను కుర్చీలో కూర్చోపెట్టి వంటింట్లోకి వెళ్ళాడు. రామ్ చకచకా వంట చేస్తున్నాడు. సీత అతన్నే చూస్తూ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. సీత వాళ్ళది విజయవాడ, డిగ్రీ వరకు చదువుకుంది. వాళ్ళ నాన్న డిగ్రీ అయ్యాక పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రామ్ని మొదట పెళ్లి చూపుల్లో చూసింది. రామ్ వాళ్ళది హైదరాబాద్. చూసిన వెంటనే నచ్చాడు తనకి.
రామ్ కూడా ఓకే చెప్పడంతో వాళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. సీతను చాలా ప్రేమగా చూసుకునేవాడు రామ్. సీత అనుమతి లేకుండా ఏ పని చేసేవాడు కాదు. వాళ్ళ మొదటి పెళ్లి రోజుకు సీత పేరు మీద ఇల్లు కొని ఆమెకి బహుమతిగా ఇచ్చాడు. పెళ్ళైన 3 ఏళ్లకే వాళ్ళకు 2 పిల్లలు పుట్టారు. పిల్లలతో పనంతా ఒక్కతే చేసుకోవడం కష్టమవుతుందని రామ్ ఆమెకు హెల్ప్ చేసేవాడు. తనకు చిన్న కష్టం వచ్చినా తట్టుకునేవాడు కాదు. అలాంటిది ఒకరోజు సడన్గా నేను మా ఆఫీసులో పనిచేసే సంజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటానని, అందుకోసం విడాకుల మీద సంతకం పెట్టమని చెప్పాడు. సీతకి ఆ సమయంలో గుండె పగిలినంత పనయ్యింది. కానీ అతనికి ఎదురు చెప్పలేక సంతకం పెట్టింది. కానీ కోర్ట్ వాళ్ళని 6 నెలల వరకు కలిసుండాలని, తర్వాత విడాకులు మంజూరు చేస్తామని చెప్పారు. తెలిసిన లాయర్ ద్వారా సీత అత్తింటి వారికి, పుట్టింటి వారికి విషయం తెలిసి వచ్చారు. ఇద్దరూ ఒకే మాట మీద ఉండడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. ఏంటి సీత, ఇంకా అలానే ఉన్నావు? హాస్పిటల్కి వెళదామా అన్నాడు రామ్. వద్దండి, ఇప్పుడు బాగానే ఉంది. మీరు భోజనం చేయండి, నేను కాసేపు పడుకుంటా అని కుర్చీలో నుండి లేవబోతే రామ్ ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, ఇద్దరం కలిసే భోజనం చేద్దాం అని ఇద్దరికీ వడ్డించాడు. సీత తినకుండా అలానే కూర్చుంటే తనే తినిపించాడు. ఇంత ప్రేమ ఉంచుకుని ఎందుకండి ఇలా చేస్తున్నారు అనుకుంది మనసులో. సీత కళ్ళల్లో నీళ్లు చూసిన రామ్, ఏమైంది సీత, కారం ఎక్కువగా ఉందా అన్నాడు మంచినీళ్లు ఇస్తూ. లేదండి, చాలా బాగుంది, ఇక చాలు అని గదిలోకి వెళ్ళిపోయింది. చూస్తుండగానే 5 నెలలు అయిపోయాయి. ఇంకో నెల మాత్రమే ఉంది వాళ్ళు కలిసి ఉండడానికి. సీతకు మాత్రం బాధగా ఉన్నా రామ్ తనని అలా చూస్తే తను కూడా ఫీల్ అవుతాడని అతని ముందు మామూలుగా తిరిగేది. రామ్ తనతో మామూలుగానే ఉన్నా అతను ఎందుకో కొంచెం టెన్షన్ పడుతున్నట్లు అనిపించేది. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల అలా ఉంటున్నాడేమో అనుకునేది సీత. ఒకరోజు రామ్ ఫోన్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సీత పనంతా అయ్యాక ఫోన్ టేబుల్ మీద ఉండడం గమనించింది. చాలా రోజులైంది పిల్లలతో వీడియో కాల్ మాట్లాడి అని రామ్ ఫోన్ తీసుకుని అత్తగారికి ఫోన్ చేసింది. చాలాసేపు మాట్లాడింది. భోజనం అయ్యాక ఏమీ తోచక ఫోన్ తీసి రామ్ పిల్లల్ని తీసిన వీడియోలు చూసింది. చూస్తూ వేరే ఏదో వీడియో ఓపెన్ చేసింది. అంతే, సీత ఒక్కసారిగా ఫోన్ పక్కన పడేసి ఏడవడం మొదలుపెట్టింది. రామ్ సంజనతో సన్నిహితంగా ఉన్న వీడియో అది. సీతకి ఏదో అనుమానం వచ్చి ఆ వీడియో మళ్ళీ చూసింది. అందులో రామ్ మంచి నిద్రలో ఉన్నట్లు ఉన్నాడు. సంజన మాత్రం ఏదో పిచ్చి చేష్టలు చేస్తుంది. ఇందులో ఏదో మోసం ఉంది, అందుకే ఆయన ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు అనుకుంది. రామ్ ఫ్రెండ్ గిరికి ఫోన్ చేసి రమ్మంది. అతను వచ్చాక సంజన గురించి అడిగింది. ఆ అమ్మాయి అంత మంచిది కాదు అని చెప్పాడు గిరి. అతనికి ఆ వీడియో చూపించి, అన్నయ్య, ఆ సంజన ఇయన్ని ఇది చూపించి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అనుకుంటా అంది, తన మనసులో ఉన్న అనుమానం చెబుతూ. అవునమ్మా, నాకు కూడా ముందు నుంచి ఏదో అనుమానం ఉండేది. లేకపోతే బంగారం లాంటి నిన్ను వదిలి దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను వెళ్ళి దాని గురించి తెలుసుకుంటా, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు గిరి. తరువాత 2 రోజులకు గిరి వచ్చి, నువ్వు చెప్పింది నిజమే చెల్లెమ్మా, ఆ సంజన ఫ్రెండ్కి 2 బిస్కెట్స్ వేస్తే నాకు మొత్తం చెప్పింది. ఆ సంజన ప్రేమిస్తున్నా అని మన వాడి వెనుక పడేదంట. కానీ వీడు ఒప్పుకోకపోయేసరికి మా ఆఫీసులో ఒకరోజు పార్టీ జరిగింది, నీకు గుర్తుంది కదా? ఆ రోజు కావాలనే వాడికి ఎక్కువ తాగించి వాడు స్పృహ లేకుండా పడి ఉన్న టైంలో వాడి పక్కన తను ఉన్నట్లు ఫోటోలు, వీడియోలు తీసి మన వాడిని బెదిరించింది. పెళ్లి చేసుకోకపోతే ఇవి అందరికీ చూపిస్తానని చెప్పడంతో వాడు నీకు విడాకులు ఇచ్చి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దొంగమొహంది, ఇంత చేసి ఆయన్ని ఏడిపిస్తుందా? దానికి బుద్ధి చెప్పాల్సిందే. అన్నయ్య, నేను చెప్పినట్లు చేయండి అంటూ గిరికి ఏదో చెప్పింది. తర్వాత రోజు రామ్ ఆఫీస్ నుంచి చాలా సంతోషంగా వచ్చాడు. ఏంటండి ఇంత సంతోషంగా ఉన్నారు అన్న సీతను ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. వదలండి, కళ్ళు తిరుగుతున్నాయి అనేసరికి వదిలాడు. బంగారం, మనం విడాకులు తీసుకోవడం లేదు. నేను లాయర్తో మాట్లాడి మన విడాకులు క్యాన్సిల్ చేయించమన్నాను అన్నాడు రామ్. ఓస్, ఇంతేనా? నాకు ముందే తెలుసు అంది సీత. అంటే ఆ సంజన? అవునండి, ఆ సంజన మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోమనడం, అదే మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఆ వీడియోస్ మీ ముందే డిలీట్ చేయడం, మిమ్మల్ని క్షమించమని అడగడం అంతా నాకు తెలుసు. నీకెలా తెలుసు అన్నాడు రామ్ ఆశ్చర్యంగా.
మరీ అంత ఆశ్చర్యపోకు, మా చెల్లమ్మ దానికి బుద్ధి చెప్పి నీకు సారీ చెప్పేటట్లు చేసింది అన్నాడు గిరి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ మంచి పని చేశారు కానీ ఎలా అన్నాడు రామ్. ఏముంది, చాలా సింపుల్. నేను చెల్లమ్మ సంజన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుని సంజనను మందలించారు. అప్పుడు అదే కాళ్ళబేరానికి వచ్చింది. నీ విషయంలో తను చేసిన తప్పు తెలుసుకుంది. అందుకే నీకు క్షమాపణ చెప్పింది. ఇంకా చాలా జరిగింది. అదంతా ఇప్పుడు ఎందుకులే గాని మీరు హ్యాపీగా ఉన్నారు, అది చాలు అన్నాడు. నన్ను క్షమించు సీత, నేను నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టాను అన్నాడు రామ్. నాకన్నా మీరు ఇంకా ఎక్కువ బాధపడ్డారని నాకు తెలుసండి. నా రాముడు బంగారం అంటూ రామ్ని హగ్ చేసుకుంది సీత. అమ్మయ్య, మీరిద్దరూ కలిశారు అంటూ అక్కడికి వచ్చారు ఇందిర, ఉమా, నరేంద్ర. అమ్మా, నాన్న అంటూ వచ్చి వాళ్ళని చుట్టేశారు పిల్లలు. వాళ్ళని ఎత్తుకుని ముద్దాడారు ఇద్దరు. ఆ రోజు నుండి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.